కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసులో హనీ ట్రాప్ జరిగిందా లేదా అనేది సిట్ తేల్చాలన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బాధితురాలికి న్యాయం చేయడం కంటే బీజేపీని బద్నాం చేసేందుకు కొందరు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కేసులో అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ పై కుట్రలు చేయడం తగదన్నారు. కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తి బండి సంజయ్ అని అన్నారు. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. సిట్ విచారణకు సహకరించేందుకు భగీరథ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బండి భగీరథ సంబంధించినటువంటి ఆ విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కొరకు ఈ రోజు కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి బండి సంజయ్ కుమార్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ఆయన ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియా మాటలు బాధితురాలికి న్యాయం చేయాలని కాదు, వాళ్ళ ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీని ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా నాంచే ధోరణి ఎందుకు చేయాలి? ఒక పక్క దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ దర్యాప్తులో వాస్తవాలు ఇంకా ఏందనేది బయటకు రావాలి. వాస్తవంగా హనీ ట్రాప్ జరిగిందా, దాంట్లో జరిగినటువంటి విషయాలు ఏమున్నాయి, ఇప్పటికే సిట్ ఫామ్ చేసింది కదా, త్వరిత విచారణ పూర్తి చేయాలి. ఇప్పటికే బండి సంజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వం సిట్ వేసింది కదా, తప్పకుండా ఆ యొక్క సిట్టు ముందర బండి సంజయ్ కుమార్ కూడా ఆ సిట్టు ముందరికి వెళ్ళి వాస్తవాలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాంట్లో జరిగినది ఏందని విచారణ పూర్తి కాకముందే, వాస్తవాలు బయటకు రాకముందే ఒక కుటుంబం మీద, ఈ రాష్ట్రంలో ఎదిగినటువంటి ఒక బీసీ నాయకుని మీద కక్ష కట్టి కొందరు మాట్లాడుతున్నటువంటి తీరు, కొందరు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నటువంటి తీరు కొంత బాధగా అనిపిస్తా ఉన్నది. వాస్తవాలు బయటకు రావాలి. తప్పు ఎంత పెద్దవాళ్ళు చేసినా, ఎంత గొప్ప వాళ్ళు చేసినా తప్పు తప్పే అవుతుంది. తప్పు జరిగింటే వాస్తవాలు బయటకు రావాలి. కానీ వాస్తవాలు బయటకు రాకముందే సోషల్ మీడియాని వేదిక చేసుకొని రకరకాలుగా కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మహిళల పట్ల గౌరవంగా ఉండేటటువంటి పార్టీ. నిన్న లేక మొన్న పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ తపనబడి, నరేంద్ర మోడీ గారు తపనబడితే ఏ బిల్లునైతే ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయో ఆ రాజకీయ పార్టీలే రకరకాలుగా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తారు.